మాక్ డ్రిల్ వల్ల చాలా విషయాలు తెలిసాయని హైదరాబాద్ మల్లాపూర్ మే ఫ్లేవర్ గోల్డ్ అపార్ట్మెంట్ వాసులు అన్నారు. ఆ కమ్యూనిటీలో నిర్వహించిన కార్యక్రమంలో అపార్ట్మెంట్ వాసులు పాల్గొన్నారు. అగ్ని ప్రమాదం, బాంబు దాడి జరిగితే ఎలా స్పందించాలనే అంశం నేర్చుకున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలంటున్న అపార్ట్మెంట్ వాసులతో మా ప్రతినిధి శివరామకృష్ణ ముఖాముఖి. పేరిట త్రిదళాలతో పాటు భారత ప్రభుత్వం సూచించిన మేరకు మాక్ డ్రిల్స్ దేశవ్యాప్తంగా నిర్వహించారు. అందులో భాగంగా మల్లాపూర్లో మేఫ్లవర్ డ్రీమ్స్లో ఇక్కడ ఈ అపార్ట్మెంట్స్లో కూడా నిర్వహించారు. మనతో పాటు ఈ అపార్ట్మెంట్ వాసులు ఉన్నారు. వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారో వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, అసలు ఈ జరిగిన దాంట్లో మీరు ఏమేమి చూశారు, ఎట్లా ఫీల్ అయ్యారు, ఏం జరిగింది? ఇది చాలా గ్రాండ్ స్కేల్లో చేశారు. ఫస్ట్ టైం ఇట్లా చూడటం నేను. అన్ని డిపార్ట్మెంట్స్, పోలీస్, ఫైర్, పారామెడిక్స్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఇంకా ఎన్సీసీ వాళ్ళు కూడా పాల్గొన్నారు. చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మాకు, ఏం చేయాలి, బాంబులు వేసినప్పుడు ఏం చేయాలి, ఎట్లా తీసుకుని ఫాస్ట్గా రియాక్ట్ అవ్వాలి, ఇవన్నీ చెప్పారు. సో మనతో పాటు చిన్నపిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఇందులో ఈ మాక్ డ్రిల్స్లో పాల్గొన్నారు. వాళ్ళ అనుభవాలు ఏంటో తెలుసుకున్నాం. సో హౌ యూ ఫెల్ట్ ఇన్ పార్టిసిపేటింగ్ ఇన్ ద మాక్ డ్రిల్? I learned that whenever you see a fire, always off the electricity, off your gas at home, and be aware of things. Whoever is in trouble, help them. And సో నేనైతే మొత్తం ఏమైతే లర్న్ చేసినానో, సో మన కిడ్స్ ఇంకా అడల్ట్స్ ఎప్పుడైనా బాంబ్ వచ్చినప్పుడు మనమైతే చాలా ఫార్గా ఉండాలి ఆ నుంచి. సో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం. ఎప్పుడు చూసినా వీ షుడ్ లుక్ డౌన్ అండ్ లుక్ అప్ అండ్ టు అవర్ సైడ్స్. ఇప్పుడు బాంబ్ నా పైన నుంచి వస్తుంది, నేను పైన చూస్తే అప్పుడు నేనైతే మూవ్ చేస్తే ఇంకా ఫార్కి వెళ్తే అప్పుడు నేను సేఫ్ ఉంటా, ఎందుకంటే బాంబ్ నా మీద పడద్దు. సో మనం ఇంట్లో ఉండాలి మంచిగా, ఎస్పెషలీ కిడ్స్ అండ్ బేబీస్, ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు కదా అంకుల్. సో మనమైతే ఇంట్లో ఉండాలి. ఇంకా అడల్ట్స్ షుడ్ బి అవేర్ ఆఫ్ దేర్ కిడ్స్. సో ఇప్పుడు ఈరోజు ఆపరేషన్ సింధూర్ జరిగింది కదా, మొన్న పెహల్గాం ఘటన జరిగింది కదా. సో అప్పుడు నీ ఫీలింగ్ ఏంటి, ఇప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? అప్పుడైతే లైక్ ఐ గాట్ వెరీ హర్ట్ బికాస్ ఆఫ్ దట్ పాకిస్తాన్. I was so angry on that Pakistan and also sad at the same time because they shot me. Why only me? Why not their selves? Why not other country? Why only us? సో ఈ రోజు ఎలా ఫీల్ అయ్యా మళ్ళీ? ఇప్పుడైతే ఆపరేషన్ సింధూర్ చేసిన తర్వాత నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? I feel confident so we can fight Pakistan for our India. If we become an army, I hope I become an army and study well so I can fight for Pakistan, India. ఇది మొత్తంగా ఈ అపార్ట్మెంట్ వాసులతో పాటు చిన్నపిల్లలు చెప్తున్నటువంటి విషయాలు. వాళ్ళు ఈ మాక్ డ్రిల్ ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నామని, భారత్ ఆర్మీకి వెళ్లేందుకు తమలో స్ఫూర్తి రగిలించే విధంగా ఈ మాక్ డ్రిల్స్ ఉన్నాయని చెప్తున్నటువంటి పరిస్థితి.